కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 25 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయన అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేతల అండదండలతో స్కామ్ జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేసినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి నుంచి ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను ప్రజల నుంచి వసూలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్లు, కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, దళారులు కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా 2-3 సబ్ రిజిస్టర్లు మారి వాళ్ళకు మధ్యలో వచ్చినటువంటి విభేదాల కారణంగా పెద్ద ఎత్తున ఎవరెవరి భూములకు సంబంధించిన విషయంలో, ఎవరెవరి స్థలాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ గజానికి ఇంత రేట్ అని, లేదా మున్సిపల్ పరిధిలో ఉంటే ఇంత అని, లేదా రెవెన్యూ పరిధిలో ఇంత ఉంటుందనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క భూములకు సంబంధించి అండర్ వాల్యూ వీళ్ళే వేసి ఒక భూమికి సంబంధించి ప్రభుత్వానికి 8 లక్షల రూపాయలు